ఒకానొక గ్రామంలో ఒక వృద్ధ విధవరాలు ఉండేదండి. ఆ వృద్ధ విధవరాలకి కనీసం చూసేటటువంటి వాళ్ళు కానీ, తనని పట్టించుకునేటటువంటి వాళ్ళు కానీ, కనీసం తనకు ఆహారం అందించేటటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేక, కనీసం పని చేసుకునేటటువంటి శక్తి కూడా తనకు లేకండి. ఆ యొక్క గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క జామ తోటల దగ్గరికి వెళ్ళండి. వాటికి ఆ జామ తోటలకి కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని బతిమలాడుకోనండి. ఆ యొక్క జామ చెట్ల మీద ఆ యొక్క పక్షులు తిని పడేసినటువంటి ఏదైతే ఆ జామకాయలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా ఏరుకోనండి తన ఇంటికి తీసుకొని వచ్చి తిని తన జీవనాన్ని సాగిస్తూ ఉండేదండి. ఒక రోజున తను అలానే ఆ జామ కింద పడి ఉన్నటువంటి ఆ పక్షులు తిని పడేసినటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లన్నిటినీ కూడా ఏరుతూ ఉన్నటువంటి సమయంలో ఆ తోట యజమాని అక్కడికి రావటం జరిగిందండి. వచ్చి ఆ వృద్ధ విధవరాలను చూసినప్పుడు ఆ వృద్ధ విధవరాలు మొత్తము కూడా నడుము కూడా అంతా కూడా వంగిపోయి శరీరం మొత్తం కూడా ఆ యొక్క ఎముకలకు అంటుకుపోయండి. కనీసము బ్రతుకు మీద ఆశ కూడా లేనటువంటి స్థితిలో చూసినటువంటి ఆమె దగ్గరకు వెళ్ళి ఒక మాట అడిగాడండి. అమ్మా, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అని అడిగితే, అయ్యా, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉంటున్నాను. నాకు కనీసం ఆహారం పెట్టేవాళ్ళు కానీ, నా బాగోగులు చూసేవాళ్ళు కానీ, నన్ను పట్టించుకునేటటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరయ్యా. పని చేయడానికి కూడా నా యొక్క శరీరంలో శక్తి లేదు. అందుకనే ఈ యొక్క జామ తోట కాపలాగా ఉన్నటువంటి కాపలాదారుల్ని కొంచెం బతిమలాడుకుంటే ఆ పక్షులు తినగా పడేసినటువంటి కొన్ని పండ్లను తీసుకోవటానికి వాళ్ళు అనుమతినిచ్చారయ్యా. అందుకోసమే ఈ పండ్లను ఏరుకుంటున్నానయ్యా అని చెప్పిందండి. చెప్తే ఆ యొక్క తోట యజమాని ఏమన్నాడంటే అండి, సరే అమ్మా, నువ్వు రోజు నీకు అవసరమైనప్పుడల్లా ఇలానే వస్తుంటావా, ఇలానే తీసుకెళ్తూ ఉంటావా అంటే, అవునండి అని చెప్పేసి అన్నదండి. సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కావలసినటువంటి ఆ యొక్క జామ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకొస్తానని చెప్పేసి తోటలోకి వెళ్ళిపోయాడండి. తోటలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యజమాని కనీసము 10 నిమిషాలైనా రావటం లేదు, 20 నిమిషాలైనా రావటం లేదు, అర్ధ గంట అయినా రావటం లేదు, గంట సేపు అయినా కూడా రావటం లేదండి. ఆ చూసి చాలా సేపు ఎదురు చూసినటువంటి ఈ వృద్ధురాలకి ఇక నీరసం వచ్చేసేసి ఓపిక నశించిపోయి రోజు పండ్లను కింద పడి ఉన్నటువంటి పండ్లను ఏవో ఒకటి ఏరుకొని తినేటటువంటి దాన్ని ఈ రోజు ఈ తోట యజమాని వచ్చాడు. ఈ పనికి మాలిన వాడు వచ్చి ఏదో పండ్లను తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. కనీసం తోటలోకి వెళ్ళినటువంటి వాడు ఇంతసేపు అయినా కూడా రాలేదు. నన్ను మోసం చేశాడు. ఈ పండ్లను కూడా నన్ను ఏరుకొని ఇవ్వకుండా చేశాడు. నన్ను మోసం చేయడానికే నాకు మాటిచ్చి తోటలోకి వెళ్ళాడు. ఈ రోజు ఇంక నేను ఇక్కడే ఆకలితో చావటమే అని చెప్పేసి అనుకుంటూ తనలో తాను సనుగుకుంటూ గొనుక్కోవటం మొదలుపెట్టిందండి. ఇలా సణుగుకుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ మోసం చేశాడని చెప్పేసి తోట యజమానిని అంటున్నటువంటి సమయంలోనే తోట యజమాని అక్కడికి వచ్చేసాడండి. వచ్చేసినటువంటి తోట యజమాని, అమ్మ ఏమైంది, ఆలస్యమైందా అమ్మ, నన్ను క్షమించండి. ఎందుకంటే అమ్మ, మీరు రోజు చెట్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క పక్షులు తిని కొట్టేసినటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను మాత్రమే మీరు ఏరుకుంటున్నారమ్మా. కానీ నేను మీకైతే అమూల్యమైనటువంటి జామ పండ్లను, శ్రేష్టమైనటువంటి పండ్లను నేను మీకు తీసుకొచ్చి ఇవ్వాలని ఆశపడ్డానమ్మా. అందుకోసమే ఇంత ఆలస్యమైందమ్మా. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. ఈ రోజున ఈ పండ్లను తీసుకోండి అమ్మా అని చెప్పేసి అనగానే ఆ వృద్ధురాలు కన్నీరు కారుస్తూ ఏడవటం మొదలుపెట్టిందండి. ఏడవటం మొదలు పెడితే ఏమైందమ్మా అని చెప్పేసి ఆ తోట యజమాని అడిగినప్పుడు అండి, అయ్యా, మీరు ఆ యొక్క పండ్లను తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయి చాలా సేపు అయింది కదండి, అసలు మీరు ఇంకా రారేమో, నన్ను మోసం చేశారేమో, ఈ పండ్లను కూడా కింద పడి ఉన్న పండ్లను కూడా ఏరుకోవటం మీకు ఇష్టం లేక నన్ను మోసగించి మాట చెప్పి మీరు వెళ్ళిపోయారేమో అని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నానండి, సణుక్కుంటూ ఉన్నానండి, మిమ్మల్ని తిట్టుకుంటూ కూడా ఉన్నానండి అని చెప్పేసి చెప్పిందండి. అందుకు ఆ తోట యజమాని నవ్వుతూ అన్నాడు కదా, అమ్మా, నువ్వు రోజు కింద పడి ఉన్నటువంటి పండ్లనే తింటున్నావు. మంచి చెట్లకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలను నీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ శ్రేష్టమైన ఫలాలను నీకు ఇవ్వడానికే ఆలస్యమైందమ్మా అని చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి మీ జీవితాల్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి మొరపెడుతున్నారు, మంచి ఉద్యోగాలు కావాలని, మీకు అవసరమైనటువంటి ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, వస్తువుల కోసం, మంచి జాబ్స్ కోసం, ఉన్నత స్థాయి కోసం, ఉన్నత విద్యల కోసం, శ్రేష్టమైనటువంటి దీవెనల కోసం, మంచి వ్యక్తులతో వివాహం జరగాలని చెప్పేసి అనేకమైనటువంటి విషయాల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ గడిచిన సంవత్సరాలుగా, గడిచిన నెలలుగా ఆ ప్రార్థనలకి జవాబులు ఆలస్యం అయ్యేసరికి మీరు కూడా కొంతమంది దేవుని మీద సణుగుకోవటం మొదలు పెడుతున్నారు, దేవుని మీద గొణుగుకోవటం మొదలు పెడుతున్నారు, దేవుణ్ణి దూషించడం మొదలు
పెడుతున్నారు. దేవుడు ఇక మీ జీవితంలో మీకు ఏమి ఇవ్వడని చెప్పేసి మీరు అనుకోవటం మొదలు పెడుతున్నారు. అయితే దేవుడు ఈరోజు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అండి, చూడండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడు విన్నారండి? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీరేమో చిన్న ఉద్యోగం కోసం మొరపెడుతున్నారండి, దేవుడేమో మీకు ఉన్నత స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు చిన్న ఇల్లు కావాలని చెప్పి మీరు ఆశపడుతున్నారు, దేవుడు మీకు శ్రేష్టమైనటువంటి ఇల్లుని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. మీరు కనీసము ఆ యొక్క కొంత ఆస్థైన ఉంటే చాలని మీరు అనుకుంటున్నారు. అబ్రహాము ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు దేవుడు మీతో ఇదే మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే తలంచుకుంటున్నారో అంతకు మించిన దానికంటే అత్యధికంగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. అనేకమైన అద్భుతాలను, అనేకమైన స్వస్థతలను. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఈ బీపీ తగ్గితే బాగుండు, ఈ షుగర్ తగ్గితే బాగుండు, ఆ చిన్న చిన్న రోగాలు ఎలాగైనా తగ్గిపోతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాడంటే అండి, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి, అద్భుతమైనటువంటి స్వస్థతను మీ జీవితంలో మీకు అనుగ్రహించి, దీర్ఘాయుష్ను మీ జీవితంలో మీకు దయచేసి అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలస్యం అవుతున్నాయి మీ ప్రార్థనలకు జవాబులని చెప్పేసి మీరు నిరుత్సాహపడకండి, కృంగిపోకండి, కృషించిపోకండి, దేవుని మీద సనగకండి, దేవుడి మీద గొణగకండి, దేవుణ్ణి దూషించకండి, దేవుడు మీకేం చేయలేదని చెప్పేసి అనేకులతో చెప్పకండి. దేవుడు మీకోసం శ్రేష్టమైనటువంటి వాటిని సిద్ధపరుస్తున్నాడు. అవి మీ జీవితంలోకి త్వరలోనే రాబోతున్నాయి. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.